నటించకురా నాయనా. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులు అది చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. యేసుక్రీస్తు బేతనియ నుంచి యెరూషలేమునకు వస్తున్న సమయంలో ఆకలి కొనగా దూరంలో ఆకులతో నిండి ఉన్న ఒక అంజూరపు చెట్టు కనబడెను. ఆ చెట్టు ఆకులతో నిండి ఉంది కావున దానిలో ఖచ్చితంగా ఫలాలు కనిపిస్తాయని దగ్గరకు వెళ్ళి చూడగా ఆ చెట్టుకు ఆకులైతే ఉన్నాయి కానీ ఫలాలు మాత్రం లేవు. అప్పుడు యేసుక్రీస్తు ఫలములు కనిపించని అంజూరపు చెట్టును శపించెను. గమనించండి, అంజూరపు చెట్టు వేషధారితో కూడిన తత్వాన్ని కనపరుస్తుంది. ఆకులు లేకపోతే యేసుక్రీస్తు ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గరకు వెళ్ళేవాడు కాదు. ఆకులున్నాయి కాబట్టే ఫలాలు కూడా ఉంటాయని ఆశించాడు. కానీ ఫలములు లేవు అనగా ఆ చెట్టు కలిగి ఉన్నది ఒక తత్వము, పైకి కనపరిచేది మరొక తత్వము. సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఎట్టి తత్వాన్ని కలిగి ఉన్నావు? నీ గురించి మనుషులు ఏమనుకుంటున్నారు? అట్టి రీతిగానే జీవిస్తున్నావా? జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.